ఒక్క దెబ్బకి నువ్వు పోవడం, నాకు ఆస్తి రావడం. చంపేస్తా. నేనెక్కడికి పోతాను? మీతోనే కదా ఉండేది. అదేంటి, నిన్ను తీసుకెళ్తాడు కదా, అప్పుడు నాతో ఎలా ఉంటావు? అంత సినిమా లేదు. ఆస్తి మొత్తం మనకే ఇచ్చి వెళ్ళిపోతాడు. అంటే నిన్ను నా దగ్గర వదిలిపోతాడా? అవును. ఓ చిచి, అయితే నాకు ఈ ఆస్తి వద్దు. చంపుతా చచ్చు వెధవా. మొగండి తిట్టకూడదు బుజ్జి. తిట్టింది నేను కాదు, మీ అమ్మ. ఇప్పుడే కదా రాజశేఖర్ కూతురు అన్నావు, అప్పుడే మా అమ్మ అంటేవేంటి? తిక్క వెధవా. అమ్మా నువ్వెప్పుడొచ్చావే? అవును నేనే. ఆ పెయింటర్ గాడు వేసిన బొమ్మ ప్రకారం నీ పెళ్ళామే ఆ రాజశేఖర్ గారి కూతురని నమ్మించామనుకో, ఈ ఆస్తి మొత్తం మనకే వస్తుందిరా. మనకు కాదు, నాకు వస్తుంది. అప్పగించినందుకు నాకు వస్తుంది, కానీ దాన్ని నమ్మించడం అంత ఈజీ కాదు. చూశారు కదా, ఆ మధు దగ్గర బుక్ ఉంది. అందులో ఉన్నదాని ప్రకారం రాజశేఖర్ కూతురికి ఎలాంటి అలవాట్లు ఉన్నాయో సేమ్ అలాగే లతకి ఉండాలి. అప్పుడే ఆ మధు నమ్ముతుంది. లేదంటే ఆ శిరీష తనే కూతుర్నని నమ్మిస్తుంది, ఈ ఆస్తి కొట్టేస్తుంది. అమ్మో, అలా జరగడానికి వీల్లేదు. అలా జరగాలంటే నువ్వే రాజశేఖర్ గారి కూతురని నిరూపించాలి. నిరూపించాలంటే ఏం చెయ్యాలి మధు? ఆ లతక్క కూతురు కాదని నిరూపించాలి. అదెలా చేయడం? సింపుల్. వాళ్ళు వినేట్టుగా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడమే. అంటే ఆ రాజశేఖర్ కూతురు తిక్కదంట, నత్తిదంట, గుడ్డిదంట, చెవిటిదంట అని చెప్పుకున్నారనుకో, అది నిజమని నమ్మి దాన్ని నమ్మించడానికి ట్రై చేస్తారు. అప్పుడది అబద్ధమని తేల్చి ఆవిడ కూతురు కాదని నిరూపిస్తా. సూపర్ మధు. కానీ ఇవన్నీ మాకెందుకు చెప్తున్నావు? ఎందుకంటే ఈ ఆస్తి నీ చేతికొచ్చాక నాకు అన్యాయం జరగకూడదు కాబట్టి. అంటే నీకు వాటా కావాలా? మీరిద్దరు బాగా తెలివైన వాళ్ళు, బాగా అర్థం చేసుకున్నారు. సరే, నువ్వు మాతో చేతులు కలిపావు కాబట్టి ఆ బుక్ లో ఏముందో చెప్పు. శిరీషాని సేమ్ అలాగే తయారు చేస్తాను. అయ్యో, ఆ బుక్ నా దగ్గర లేదే, కౌశల్యుద్ధం దగ్గరుంది. మరి ఎలా తీసుకుంటావు మధు? అచ్చిక చేసుకునో మచ్చిక చేసుకునో ఆ బుక్కు చదవగలిగితే రాజశేఖర్ కూతుర్నని నమ్మించొచ్చు. అయితే మనం ఈ క్షణం నుంచి ఆ బుక్ చదివే ప్రయత్నం చేద్దాం. వెరీ గుడ్. ఆ పని మీదే ఉండండి. పద పద పద. మీ ఇద్దరిని అడ్డు పెట్టుకుని అసలు అత్తయ్య గారి దగ్గర రాజశేఖర్ గారి కూతురుందో లేదో తేల్చుకోవాలి. వదినా, ఏంటి మధు? కాసేపట్లో లతక్క, శిరీషక్క ఈ బుక్ కొట్టేయడానికి వస్తారు, లేదా ఇందులో ఏం రాసిందో చదవడానికి ప్రయత్నిస్తారు. నువ్వు కాదు కూడదు అంటూనే బుక్కులో ఏముందో చదివినట్టు చేయాలి. చదివితే ఆ రాజశేఖర్ కూతురు ఎలా ఉంటుందో తెలిసిపోతుంది కదా మధు. అయ్యో వదినా, ఇందులో రాసింది నిజమైతేగా, ఇది ఒరిజినల్ బుక్ అయితేగా. అవును కదా మధు, అర్థమైందమ్మా, అర్థమైంది. ఇప్పుడు ఈ బుక్ లో ఉన్నది చదివి దానిలా తయారయ్యారే అనుకో, వాళ్ళు రాజశేఖర్ గారి కూతురు కాదని తేలిపోతుంది, అంతే కదా? ఎస్, అవును దినా. నిజంగా అనసూయత దగ్గర ఆ అమ్మాయి ఉండుంటే ఆవిడ ఎలా ఉంటుందో అనసూయతకి ఖచ్చితంగా తెలుస్తుంది. ఒకవేళ లేకపోతే ఈ బుక్కులో ఉన్నదే నిజమని నమ్మి లతక్క, శిరీషకల్లో ఎవరినో ఒకరిని రాజశేఖర్ కూతురని నమ్మించడానికి ప్రయత్నిస్తుంది. మనకి దొరికిపోతుంది. ఇక నేను చూసుకుంటానమ్మా మధు, నాకు వదిలేయ్. అదిగో అత్తయ్య గారు వస్తున్నారు. అమ్మ కౌసల్యా. ఏంటమ్మా? నా బుజ్జి తల్లి, నేను చాలా దుర్మార్గురాలనమ్మా, పాపిష్టిదాన్నమ్మా, నీచురాలనమ్మా.
ఆ విషయం నాకు చిన్నప్పుడే తెలుసమ్మా. ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు? అయ్యో, అంటే నీ పెళ్లిలో పెడతారన్న చీర ఇంతవరకు పెట్టనే లేదు కదమ్మా. అది గుర్తొచ్చి నాకు బాధేస్తోందమ్మా. ఓహో, ఈ బుక్ చదవడానికి ఎత్తుతో వచ్చావా? చెప్తా ఉండు. అందుకోసమే ఈ బుక్ తెచ్చా. ఎందుకు? ఇందులో రకరకాల చీరలున్నాయమ్మా. వాటిలో నీకేది కావాలో సెలెక్ట్ చేసుకుంటే డబ్బులు రాగానే నేను కొనిచ్చేస్తానే. వెళ్ళి సెలెక్ట్ చేసుకోమ్మా. ఈలోపు ఈ బుక్ ఓపెన్ చేసి చూస్తావా? చి, 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 చి. ఈ బుక్ నాకెందుకమ్మా? ఆస్తి నొక్కేయడానికమ్మా. నీ డ్రామాలు నా దగ్గర కాదు. ఈ బుక్ చదవడానికే వచ్చావని నాకు తెలుసు. No! ప్రాణం పోయినా ఈ బుక్ మీద చేయి వేయనివ్వనని మధుకి మాటిచ్చానమ్మా. మాటిచ్చాను. దయచేసి ఆ బుక్ తెరవద్దమ్మా, తెరవద్దు. అంత దగ్గర పెడితే తెరవకుండా ఎలా ఉంటానే? ఆ బుక్ తెరవద్దమ్మా. అమ్మా! నేనుండగా ఈ పుస్తకం తెరవనివ్వనమ్మా, తెరవనివ్వను. పుస్తకం తెరిచినా చదవద్దు. అవునవును, అస్సలు తెరవనివ్వవే. మెడ మీద పుట్టుమచ్చుంటుందా? అమ్మా! మనం చూడలేదు, నేను ముట్టుకోలేదమ్మా. నాకు తెలుసమ్మా. ఏమోనమ్మా? నువ్వు చదవవని. కాకపోతే మధుమతి ఈ పుస్తకాన్ని ఎవరికి? ఇదిగో ఇలా తెరిచి చూపించొద్దు అందమ్మా. అలాగలాగా ఎవరికి చూపించడమ్మా? ఉంటాను. ఓకే జాగ్రత్త, ఎవరికి చూపించకు. మాట నిలబెడతానమ్మా. చూపించనమ్మా, చూపించను. ఇప్పుడు లతక్కుంటుందొదినా. ఏంటమ్మా నువ్వు అనేది? మెడ మీద పెద్ద పుట్టుమచ్చ ఉంటుందా? అయ్యో అవునా? ఇదిగో అర్జెంట్ గా దానికి పుట్టుమచ్చ కాదు పెట్టుడు మచ్చ పెట్టేసి ఇదే రాజశేఖర్ కూతురని నమ్మించేసి ఆస్తి మొత్తం మనం కొట్టేయచ్చు. నువ్వు సూపర్ అమ్మా. పద. అదిగోరా, వాళ్ళు కూడా మనలాగే ఆ బుక్ లో ఏముందో తెలుసుకోవడానికి వస్తున్నారు. మనం తెలిసినట్టు చెయ్యాలరా. రెడీ? అర్థమైందమ్మా. అవునమ్మా, ఆ బుక్ చదివావు కదా, అందులో ఏం రాసుందమ్మా? అయ్యో, అది చాలా పెద్ద రహస్యం నాన్న, ఎవరికి చెప్పకూడదు. రహస్యం అని అంత గట్టిగా అరిసేంటి పిచ్చి తెల్లి? కొంచెం గట్టిగా చెప్పమ్మా, వినిపించడం లేదు. ఇంకా గట్టిగానా? చెవులు ఊడిపోతాయిరా చెత్తనా అన్న. చెప్తాను. ఆ చెవి ఇటు పెట్రా. ఆ పుస్తకంలో ఏముందంటే ఇక్కడ కాదురా. ఒరేయ్, ఆ డోర్ దగ్గర ఎవరు ఉన్నట్టుగా ఉందిరా. చూద్దాం పదా. పదమ్మారా. ఎవరు ఎవరు లేరు కదమ్మా. ఎవరు లేర్రా. నాన్న బద్రి, ఆ రాజశేఖర్ ఆ పుస్తకంలో ఏమి రాశాడో తెలుసా? ఇదిగో, ఆయన కూతురికి కుడికాలుంది కదా, ఆ కుడికాలు వేలికి గోరు ఉండదంట. అమ్మా, ఎవరైనా వింటారమ్మా. మనం అర్జెంట్ గా వెళ్ళి లత గోరు పీకేదాం. పదమ్మా. దాని గోరు పీకేద్దాం. పీకండి. మీకన్నా ముందు నేనే పీకేస్తాను. శిరీష వస్తున్నాను, ఎక్కడున్నావే? క్లూ ఏమన్నా దొరికిందండి? దొరికింది బుజ్జి. ఏంటండి అది? అదిగో లత, అదేమీ లేదమ్మా. రాజశేఖర్ కూతురికి తల ఇలా వంచుకొని
మేడ మీద మచ్చ మీకేమన్నా పిచ్చ మేడ మీద మచ్చ మీకేమన్నా పిచ్చ అని 5 సార్లు అంటుందంట. ఇంతేనా? చూడండి ఇప్పుడు నేను ఎలా అంటానో చూడండి. రెడీ. మేడ మీద మచ్చ నీకేమన్నా పిచ్చ 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 మేడ మీద మచ్చ. ఏంటేంటేంటి రాజశేఖర్ గారి కూతురు కాలి బొట్టును వెలికి గోర్ల రంగు ఉంటుందా? అవును బంగారం. ఓ సంతేనా? అంటే నేను ఇప్పుడే వేసుకుంటాను చూడండి. ఆగా కూర్చో కూర్చో. నీకు శ్రమ ఎందుకు బంగారం, నేను వేస్తాగా. నేనంటే ఎంత ప్రేమ రంగా నీకు. వెయ్యి వెయ్యి. కాలివి 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 కాలివి. అది ఎట్లా పెట్టు. ఇది ఎందుకు? ఇది లేటెస్ట్ ఫ్యాషన్ బంగారం. ఇప్పుడంతా దీంతో నెయిల్ పాలిష్ చేసుకుంటున్నారు. నీకు విషయం తెలుసా, రాజశేఖర్ గారి కూతురు కూడా దీంతో వేసుకుంటదంట. అలాగా? అయితే దీంతోనే వేస్తా, నేను వేస్తా, దీంతోనే వేస్తా. ఓకేనా? మేడ మీద మచ్చ నీకేమన్నా పిచ్చ మేడ మీద మచ్చ నీకేమన్నా పిచ్చ మేడ మీద మచ్చ నీకేమన్నా పిచ్చ మేడ మీద మచ్చ నవ్వు. మేడ మీద మచ్చ నీకేమన్నా పిచ్చ మేడ మీద మచ్చ. ఇంకా నవ్వాలి. ఇంకా మేడ మీద మచ్చ నీకేమన్నా ఇంకా. సక్సెస్. ఇప్పుడు మన దగ్గరికి వస్తారు దినా. పద పద. అబ్బా మంట. అత్తయ్య గారు చూడండి, మీ అబ్బాయి ఎంత పెద్ద మచ్చ పెట్టాడో. కాస్త ఓర్చుకోమ్మా, ఆస్తి వస్తుంది కదా. ఆస్తి చేతికొస్తే వైఫే మారిపోతుంది. మారేది వైఫ్ కాదు లైఫ్. సారీ బుజ్జి, లైఫ్ మారుతుందని చెప్పు. వదినా, ఏంటమ్మా? అయ్యో చిన్న తప్పు జరిగింది వదినా. ఏంటది? ఈ బుక్ చదవద్దని రాజశేఖర్ గారు చెప్పారు కదా, అయినా నేను ఈ బుక్ చదివేశాను. చదివింది నువ్వే కదమ్మా, పర్లేదులే. ఇంతకీ ఇందులో ఏముంది? రాజశేఖర్ గారి కూతురికి కాలు కొంచెం వంకరంట. దాంతో పాపం కొంచెం కుంటుతూ నడిచేదంట. అలాగా? అంటే పాపం ఆయన కూతురు కుంటిదనమాట. అవును దినా. లతక్క కాలు. ఏం అవదలేరా, కొంచెం ఓర్చుకో బంగారం, తగ్గిపోద్ది. వదినా, రాజశేఖర్ గారి కూతురికి సంబంధించి ఒక రహస్యం తెలిసింది. ఏంటమ్మా అది? పైపళ్ళలో ఒక పన్ను ఉండదంట. అంటే రాజశేఖర్ గారి కూతురు తర్రి పళ్ళదన్నమాట. అవును దినా. అయ్యో అయ్యో. డన్. పద. అయ్యో అయ్యో వదలండి. మధుకి మచ్చ చూపించకుండా ఎందుకు లోపలికి తీసుకొచ్చారు? అవును,
అక్కడ నాకు చెవులు ఎందుకు మూసారు? వాళ్ళు మాట్లాడుకునే పాడు మాటలను నువ్వు వినకూడదు బుజ్జి. ఏం మాట్లాడుకున్నారండి? అది అది కాదే, అది కాలు పైకి ఎత్తలేదంటే ఒంటికాల మీద నువ్వు నిలబడలేవంట బుజ్జి. ఆ రాజశేఖర్ గారి కూతురైతే ఒంటికాల మీదే నిలబడుతుందంట. అలాగా? అయితే నేను నిలబడతాను. అలాగే నాన్న బద్రి. నేను రెడీ అమ్మా. కొంచెం ఊదండి అమ్మా రెడీ అమ్మా. ఏంటండి ఇదెందుకు? ఇలా నువ్వు కాలు పెట్టుకునేందుకే? నువ్వు దాని మీద కాలు పెట్టి ఒంటి కాలు మీద నిలబడాలి బుజ్జి. అంతే. ఓహో అర్థమైందిలేండి. నేను రెడీ. నేను కూడా రెడీ. అమ్మా నేను కూడా రెడీ అమ్మా. కర్రెందుకండి? ఇదిగో నీ కాలు గట్టిదో ఆ కర్ర గట్టిదో తేల్చుకోవడానికి. అంటే అంటే నా కాలు ఇరగొట్టేస్తారా? చిచ్చి నీ కాలు మీద ఈ కర్ర విరగొట్టాలి బుజ్జి. ఏంటి రంగా సుత్తి తీసుకొచ్చావు? బంగారం నీకో విషయం తెలుసా? ఆ రాజశేఖర్ గారి అమ్మాయి పన్ను సుత్తి కన్నా గట్టిదంట. మరి నీ పన్ను కూడా గట్టిగా ఉందో లేదో తెలుసుకోవాలి కదా. నా పళ్ళు వెరీ స్ట్రాంగ్ రంగా. కావాలంటే నీ చెయ్యివ్వు, కొరికి చూపిస్తాను. వద్దులే గాని ఏది ఒకసారి నీ పళ్ళ సెట్ బయట పెట్టు. ఎందుకు? టెస్ట్ చేద్దామని బంగారం. అమ్మో సుత్తితో కొడతావా? కొట్టను బంగారం, కావాలంటే చూడు సుత్తి కూడా పడేశాను. ఏది బంగారం ఒక్కసారి నవ్వు. నిదానంగా నిదానంగా. అయ్యో లేవి. హలో మిసెస్ మధుమతి, మా లత ఆ రాజశేఖర్ గారి కూతురు. సాక్ష్యాధారాలతో సహా నిరూపించడానికి వచ్చాం. మేము అందుకే వచ్చాం. రేయ్ నా పెళ్ళానికి మెడ మీద పెద్ద పుట్టు మచ్చ ఉందిరా. నీ పెళ్ళానికి మచ్చ ఉందా? మచ్చేంట్రా పిచ్చి పువ్వ, వాళ్ళ కూతురికి కాలు ఏలికి గోరుండదురా. అది నిన్ను జఫాగాని చేయడానికి మేం చెప్పాంరా. నేను మా మాటలు విన్ని పాపం దాని గోరు పీకేశావా? నిజానికి ఉండాల్సింది మచ్చరా, పెద్ద మచ్చ. అది మిమ్మల్ని జఫ్ఫా చేయడానికి నేను చెప్పానండి. ఈ బుక్ అంత అబద్ధం. అంటే అందులో అందులో రాసింది నిజం కాదా? నిజమైతే అలా తలుపు కత్తుకొని మరీ నిన్ను చదవనిస్తానా బుర్ర తక్కువ తల్లి? మరి కుంటి నడక అది అబద్ధమే. మరి తొరిపోందా? అయ్యో అది అబద్ధమేనండి.
దేవుడా! దేవుడా! అది ఎక్కడికి ఆ, దాని మాటలు నమ్మి నాకు మచ్చ పెడతావా? నా గోరు పీకుతావా? బంగారం అది నా కాలు విరగొడతావా? అది కాదు బంగారం నా పన్ను రాళ్ళ కొడతావా? మిమ్మల్ని వదలను. అది మీరు కాదు అయిపోయారు నా బుజ్జి. చేతిలో. అబ్బా, నా మాట విను బుజ్జి. అబ్బా, ఏయ్ మధుమతి, ఇలా బుక్ అడ్డు పెట్టుకుని మమ్మల్ని మోసం చేయడానికి నీకు సిగ్గులేదు? ఆ? లేని కూతురుందని నమ్మించడానికి మీకు సిగ్గులేదా అండి? రాజశేఖర్ గారి కూతురు నా దగ్గర లేదని నేను నీతో చెప్పానా? ఉంటే ఎందుకు తీసుకురాలేదు? లతక్కని రాజశేఖర్ గారి కూతురని ఎందుకు నమ్మించాలనుకున్నారు?